రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా కళాశాల యాజమాన్యాలకు చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ సాధికారత సంఘం అధ్యక్షులు పొల్లస నరేందర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ సంక్షేమ శాఖ మంత్రి కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతికి ఉపాధికై ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజ్య యువ వికాసం పథకం వెంటనే అమలు చేసి తీరాలని, మహాత్మా జ్యోతిబా ఫులే విదేశీ విద్యార్థి నిధి పథకం కోటాను పెంచు జాబ్ క్యాలెండర్ ఊహలోనే కాకుండా ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం 42% రిజర్వేషన్లతో బీసీలకు ఉద్యోగాలు కల్పించి 42% రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు నిర్వహించి బీసీలకు న్యాయం చేకూర్చడానికి గాను ఈ నెల 23న జరగనున్న కేబినెట్ లో పలు నిర్ణయాలు చర్చించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా చెల్లించాల్సిన బకాయిలు సుమారు 8,000 కోట్ల రూపాయల కళాశాల యాజమాన్యానికి తక్షణమే చెల్లించాలని, బకాయిల చెల్లింపుల జాప్యంతో కళాశాల యాజమాన్యాలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, కళాశాల యాజమాన్యాలు సిబ్బందికి సరిగా వేతనాలు ఇవ్వలేకపోతున్నారని, విద్యార్థులపై చదువులకు సర్టిఫికెట్స్ ఇవ్వడంలో ఇబ్బందులు పెడుతున్నారని, విద్యార్థులపై చదువుల గురించి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నందున తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ పథకం బకాయి విడుదల చేయాలని ప్రభుత్వాన్ని నరేందర్ కోరారు.